నమస్కారం. భారతీయ సినిమా చరిత్రలో మరో అద్భుతం జరగబోతోంది. ఎస్ఎస్ రాజమౌళి వారణాసి గురించి మీకు తెలుసా? ఈ రోజు మనం ఈ భారీ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇది ఒక కలల కాంబినేషన్. కథాంశం ప్రకారం వారణాసి నగరంపై ఒక భయంకరమైన గ్రహశకల దాడి జరుగుతుంది. ఈ సంఘటన ప్రపంచం మొత్తాన్ని ఎలా మార్చివేస్తుందో ఈ సినిమాలో చూడబోతున్నాం. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఒక టైం ట్రావెల్ ఎపిక్. సైన్స్ ఫిక్షన్ మరియు పురాణాల కలయికతో రాజమౌళి ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. కాలాలను మరియు ఖండాలను దాటి ప్రపంచాన్ని రక్షించే యోధుడిగా ఆయన కనిపిస్తారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆమెకు భారతీయ సినిమాల్లోకి ఒక భారీ పునరాగమనం అని చెప్పవచ్చు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయన మరియు మహేష్ బాబు మధ్య జరిగే పోరాటాలు హైలైట్గా నిలవనున్నాయి. రామాయణం వంటి పౌరాణిక అంశాల నుంచి ప్రేరణ పొంది రాజమౌళి ఈ కథను నేటి సైన్స్ ఫిక్షన్ కాలానికి అనుగుణంగా రూపొందించారు. ఇది ఒక విజువల్ వండర్. ఈ అడ్వెంచర్ కేవలం భారత్కే పరిమితం కాదు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో చిత్రీకరించబడుతున్న ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకోబోతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ మరియు టెక్నాలజీతో ఈ సినిమా తయారవుతోంది. రాజమౌళి విజన్ ఈసారి మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అత్యంత రహస్యంగా మరియు భారీ ఏర్పాట్ల మధ్య జరుగుతోంది. ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోయబోతోంది. ప్రతి సీన్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో రోమాంచితంగా ఉంటుందని సమాచారం. చివరగా అందరూ ఎదురుచూస్తున్న ఆ క్షణం. వారణాసి చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల కానుంది. క్యాలెండర్లో డేట్ మార్క్ చేసుకోండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికే సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. రాజమౌళి మార్క్ మేజిక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు వేచి చూస్తున్నారు. వారణాసిపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.